చూసారా వేడి నీళ్ళు చలిగా ఉంది. వేడి వేడి నీళ్ళు కర్రల పొయ్యి పెట్టాము. కర్రల పొయ్యి పెట్టి వేడి నీళ్ళు మరగబెడుతున్నాం. ఇప్పుడు సాయంకాలం 5:30 అయింది. అయినా చలి మంచు. ఇక్కడ మా ఇంట్లో ఇంకొక ఇంట్లో దిగారు. మా ఇంట్లో దిగారు వాళ్ళు. ముసలమ్మ ఉంది, స్నానానికి నీళ్ళు పెట్టుకున్నారు పిల్లలకి. స్నానాలు ఇప్పుడు రాత్రి డ్యూటీ నుంచి వస్తారు వాళ్ళు. వేడి నీళ్ళు స్నానం చేయాలి అనేసి అని పెట్టింది ఆవిడ. చాలా చూడండి, నాకు కూడా ఇంట్లో పట్టలే దులిపాము. ఇంట్లో పని చేశాను. చేసిన తర్వాత చలేసింది. అందువల్ల ఏంటంటే మంట దగ్గరికి వచ్చి కూర్చున్నాను. చలేస్తుందని కూర్చున్నాం. ఆ పిల్లడు మా ఇంట్లో అద్దుకున్న అబ్బాయి ఉన్నాడు. అందువల్ల వచ్చి అమ్మా అనేసి వేడి నీళ్ళు స్నానం ఆవిడ వేడి నీళ్ళు మరగబెడుతుంది. ఆవిడ పెట్టింది అన్నమాట. కలవంద మట్ట మొహానికి మంచిది, తలకు మంచిది. ఇది చాలా మంచిది అన్నమాట. ఇది వైట్ అయిన వాళ్ళు అరటిపండు గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జుతోని చాలు. ఈ గుజ్జు తీసుకొని వైట్ అయిన వాళ్ళు ఈ గుందలో గుజ్జు తీసి ఆ గుజ్జు లోపల తెల్ల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అరటిపండులో పెట్టుకొని చిన్న చిటికుడు పసుపు వేసుకొని చక్కగా ఈ వైట్ అయిన వాళ్ళు తింటే మాత్రం ఇది తగ్గుతుంది అనమాట. చాలా మంచిది ఇది కలమంద మట్ట. నేనైతే 3 సార్లు తిన్నాను. అలాగని తిన్న తర్వాత కొద్ది కంట్రోల్ అయింది. స్వీట్గా అయ్యేది ఇప్పుడు అలాగైంది. దాని మీద కొద్దిగా తింటే తగ్గింది అనమాట. మీరు కూడా తినండి, మంచిది. ఈ కలబంద మట్ట అందరికీ తెలిసిన విషయమే కదా, అందరికీ తెలిసిందే. ఇది ఇందులో సీక్రెట్ ఏం లేదు. అంటే వాడితే మంచిది. చాలామంది హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వైట్ అయిపోతుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళిపోతారు, ఏదో అయిపోద్ది అని భయపడతారు. కానీ ఇది చాలా మంచిది. రోజు కాకపోయినా 3 రోజులకు ఒకసారైనా మనం ఇది తింటే చాలా మంచిది. ఆరోగ్యానికి మంచిది. వైట్ అది అవుతుంది కదా ఆడవాళ్ళకి మాత్రం చాలా మంచిది ఇది. తర్వాత మనం తలకి ఈ కలవంద మట్ట, మనం మందారాకు, వేడి గంజి ఎన్నైతే మనం పెట్టుకొని కుంకుడుకాయ రసం కలిపి మనము తలకు పెట్టుకుంటే తల రోజు వారానికి ఒకసారి మనం తలగా అంటించుకుంటే జుట్టు ఊడదు, సొండ్రు ఉండదు అనమాట. సొండ్రు ఉండదు, బాగుంటుంది. ఇది చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అలా ట్రై చేయండి. వేడి గంజి, కలవంద మట్ట, మందారాకు, కుంకుడుకాయ రసం వేసుకుంటే తలకి వారానికి ఒకసారి అంటుకుంటే తల రుద్దుకుంటే సొండ్రు ఉండదు, తల ఓడదు. చాలా బాగుంటుంది. తల కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి ఓట్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓట్ వేయండి. ప్లీజ్ 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 మీ రామోజీని. ఇక చలికి మంటకేడ కూర్చున్నాం అనమాట. మా స్లూపీ కూడా కూర్చుంది. మా స్లూపీ కూడా చలికే కూర్చుంది. మా స్లూపీ ఇలా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుందని చెప్పాను కదా, ఇక ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మా స్లూపీ. స్లూపీ ఇదిగోండి చూడండి మా స్లూపీ. ఇదిగో చూడు, ఎక్కిపోతుంది అంతే అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర వీధి అనమాట. ఇది 7 అయితే చాలండి. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, బయటనే ఎవరూ ఉండరు. మేమే ఉంటాం ఇక్కడ దెయ్యాల్లాగా. కానీ మంట వేసారు. ఈవిడ చలేస్తుంది అంటేనే ఇక్కడ మంట వేసారు, వేడి నీళ్ళు పెట్టారు. అందువల్ల ఇక్కడ కూర్చున్నాను. చలేస్తుంది. ఇంక వీళ్ళందరూ అమ్మలెక్కలందరూ వస్తారండి. ఈ అమ్మలెక్కలు ఎవరు రాలేదు. మా తోటకోడళ్ళు వస్తారు, ఇంటికాల ఆవిడ వస్తుంది, అందరూ వస్తారు. ఊసి మాటలు ఆడుకుంటాము. ఆ మాట ఈ మాట ఆడుకుంటే టైం పాస్ అయిపోద్ది అనేసి అని పిలిస్తే వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఓట్ వేయండి. ప్లీజ్ 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 ప్లీజ్.